ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. అందరికీ నమస్కారం. అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం, ఆ మార్పులు మేము తీసుకుని వచ్చాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా విరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకొని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20 తేదీ వరకు అమల్లో ఉంటుంది. అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు, భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని, స్వామి తాలూకు ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఓం స్వామియే శరణమయ్యప్ప. మనం మన ధర్మాన్ని ఆచరించాలి. అయితే మీ అందరికి జడలేసుకోవడం వచ్చు కదా, ఎంతమంది వేసుకున్నారు చెప్పండి? వేలతో లెక్క వేయచ్చు. పూజకు వచ్చేటప్పుడు కొంచెం పద్ధతిగా రావాలన్నమాట. పంచమాంగళ్యాలు ఉంటాయన్నమాట. ఆడవారికి జుట్టు జడ వేసుకుని పూలు పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, మంగళసూత్రాలు, మెట్టెలు, నల్ల పూసలు, గాజులు ఇవన్నీ కూడా ఈసారి నుంచి పూజకు వచ్చేటప్పుడైనా జడ వేసుకొని, బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని అలా చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన ధర్మాన్ని మనం కాపాడాలి. ఇప్పుడు మీ పిల్లలకు చెప్పాలనుకోండి, మీరేం చెప్తారు? ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, మీ పిల్లలకి ఇప్పటి నుంచే సంస్కృతి సాంప్రదాయాలు నేర్పండి. ఇప్పటి నుంచి నేర్పకపోతే తర్వాత వాళ్ళు అలవాటు పడరు. ఇప్పుడు నేను కొన్ని పూజలు చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు, పిల్లలు బెడ్రూమ్ లోకి వెళ్ళి ఫోన్ నొక్కుంటున్నారు, టీవీ చూస్తూనే ఉంటారు. వాడి నుంచి పూజ దగ్గర కూర్చోమంటే కూర్చోడు. చిన్నప్పటి నుంచే ప్రయత్నపూర్వకంగా వాళ్ళతోటి స్తోత్రాలు గాని, శ్లోకాలు గాని, అసలు గుడి అంటే ఏంటి, పూజలు అంటే ఏంటి మనం తెలుసుకొని వాళ్ళకి తెలియజెప్పాలన్నమాట. అలా చేస్తే వాళ్ళు సంస్కారవంతులు అవుతారు. చదువు 30% ఉన్నా మిగతా 70% సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం వల్లనే చివరి దశలో వాళ్ళు మనం చూసుకోగలిగేది అనమాట. వృద్ధాశ్రమాలు ఎందుకు ఉంటున్నాయంటే పిల్లల్లో అవగాహన లేక, పెద్దవాళ్ళు చెప్పక. అయితే ఇతర మతాల వాళ్ళు ఆ పుస్తకాలు గాని, వాళ్ళ మతాల గురించి గాని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఎంతమంది ఇళ్లలో భగవద్గీత గాని, భాగవతం గాని, రామాయణం గాని, ఈ ఇతిహాసాలు గాని, పురాణాలు ఎంతమంది ఇళ్లలో ఉన్నాయి? ఒక పుస్తకాలు ఎంతమంది రోజు కనీసం ఒక్క శ్లోకం చదువుతున్నారా? వెరీ గుడ్ అండి. తర్వాత భగవద్గీతకు సంబంధించి ఒక శ్లోకమైనా మీరు చదువుతున్నారా? పిల్లలకి నేర్పిస్తున్నారా? లేదు. కాకపోతే ఈ సీరియల్స్, సినిమాలు వస్తూ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు జీవితంలో, కానీ జీవితం మొత్తం ఎంటర్టైన్మెంట్ కాకూడదు. మనకి 54 లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటిల్లో విచక్షణ కలిగింది, బుద్ధి కలిగింది ఒక మనుషులకు మాత్రమే. మనకి జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది. మనం హిందూ ధర్మంలో పుట్టినందుకు ఖచ్చితంగా మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఒకళ్ళ మతం మారకుండా కాపాడే విధంగా మనం ఉండాలన్నమాట. ఇప్పుడు ఎడారి మతం వాడు వచ్చేసి నా మతంలో ఇది ఉంది అని చెప్పినప్పుడు మనం కూడా చెప్పగలగాలిగా. శివుడు ఎంత శక్తివంతుడు, రాముడు ఎంత శక్తివంతుడు, విష్ణుమూర్తి ఎంత శక్తివంతుడు, వీళ్ళు ఎంతమందితో యుద్ధం చేశారు, ఏమేం చేశారని మనకు తెలియాలి ముందు, వాళ్ళకి చెప్పాలి అంటే. లేదు అంటే వాడు చెప్పేది నిజం అనుకుంటాం. కాబట్టి మనం నేర్చుకోవడం, కొంత సమయం భక్తికి, పూజలకి కేటాయించండి. అలాగనే ధర్మం తెలుసుకోవడానికి, ఆచరించడానికి కొంత సమయం కేటాయించండి. అలాగనే మీ పిల్లలకి కూడా చెప్పండి. పిల్లలకి ఇప్పటి నుంచే మొదలు పెడితేనే వినగలుగుతారు. నాకు తెలిసి మీ పిల్లలందరూ చిన్నపిల్లలు అయి ఉంటారు. మీరు కలిగిన కుర్చీలో కూర్చున్న కింద కూర్చున్న 10-12 సంవత్సరాలు వాళ్ళు అయి ఉంటారు. కాబట్టి ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. ఇప్పటి నుంచి మొదలు పెడితే కనీసం రోజుకు ఒక శ్లోకం, లేదు అంటే మన ధర్మం ఇది, బొట్టెందుకు పెట్టుకోవాలి. అలాగనే ఈ కొన్ని స్కూళ్లలో బొట్టు పెట్టుకోనీరు, జడ వేసుకోనీరు, రిబ్బన్లు వేసుకోనీరు, గాజులు వేసుకోనీరు. ఇప్పటి నుంచి ఇట్లా మొదలైతే ఇక పెద్ద అయిన తర్వాత అసలు వాళ్ళు మన మాట ఎందుకనమాట. వేరే మతాల వాళ్ళని పెళ్లి చేసుకోవాలన్నా కానీ దానికి వెనకాడరు. మన ధర్మం గురించి, అలాగనే మన ఆచారాలు సాంప్రదాయాల గురించి నాన్నలకి, అమ్మమ్మలకి తెలిసి ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా రావాలి. అవి కూడా పిల్లలకి అలాగనే నేర్పిస్తూ రండి. మీరు నేర్చుకోండి. రోజు కొంత సమయం దేవుడికి, అలాగనే మన ధర్మానికి కేటాయించండి. జై శ్రీరామ్. अरे देख यार, कितना प्यारा हिरण का बच्चा है. ओए टच मत कर ले, कितना क्यूट है भाई. अरे बच्चा, रिवर्स करो. अरे उसको खींच गया. रुक. हाय राम.